చాలా సందర్భాల్లో మనం ఓవర్ రియాక్ట్ అవుతుంటాం కదా! అలా ఓవర్ రియాక్ట్ అయితే ఏం జరుగుతుందో ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక గాడిద ఒక చెట్టుకి కట్టేసుంటుంది. ఒక డెమాన్ వచ్చి దాన్ని విప్పేస్తాడు. వెంటనే ఆ గాడిద ఒక రైతు పొలంలోకి వెళ్ళి మొత్తం పంటనంతటిని కూడా నాశనం చేసేస్తుంది. ఇది చూసినటువంటి రైతు భార్య కోపంతో గాడిదని షూట్ చేస్తుంది. తన గాడిదని షూట్ చేసిందనే కోపంతో ఈ గాడిద యజమాని రైతు భార్యని షూట్ చేసేస్తాడు. రైతు పొలం నుంచి తిరిగి వచ్చాక తన భార్య చనిపోవడం చూసి నిజం తెలుసుకొని ఆ గాడిద యజమానిని షూట్ చేసేస్తాడు. ఈ యజమాని భార్య ఊరుకుంటుందా? ప్రతీకారంతో తన కొడుకుని పిలిచి రైతు ఇంటిని తగలబెట్టేస్తారు. ఆ టైంలో రైతు ఇంట్లోనే ఉన్నాడని భావించి వీళ్ళు అలా చేస్తారు. కానీ ఆ ఇంట్లో రైతు ఉండడు. తన ఇల్లు పూర్తిగా కాలిపోవడం చూసిన ఆ రైతు కోపంతో యజమాని భార్యను ఆమె కొడుకుని షూట్ చేసేస్తాడు. ఇంతమంది చావుకి కారణమయ్యానని చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యి ఇంత ట్రాజడీ ఎలా జరిగిందని ఆ డెమాన్ అడుగుతాడు. అప్పుడు ఆ డెమాన్ ఈ విధంగా చెప్తాడు, నేనేమీ చేయలేదు, జస్ట్ అక్కడ కట్టేసి ఉన్న గాడిదని మాత్రమే విప్పాను, అంతే. మీరందరూ కూడా ఓవర్ రియాక్ట్ అయ్యి మీలో ఉన్నటువంటి రాక్షసుడిని బయటికి తీశారు. ఎప్పుడూ కూడా మీలో ఉన్న రాక్షసుడు మిమ్మల్ని చెడు చేయమని బలవంతం చేయడు. కేవలం మీ అహాన్ని మాత్రమే ప్రేరేపిస్తాడు. ఎప్పుడైతే అది మీ కంట్రోల్ తప్పుతుందో మీరు ఊహించని నష్టం జరిగిపోతుందని చెప్తాడు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మీరు రియాక్ట్ అయ్యే ముందు కానీ మీ ప్రతీకారాన్ని తీర్చుకునే ముందు కానీ జస్ట్ ఒక్క క్షణం ఆలోచించి చూడండి. సొల్యూషన్ మీకే దొరుకుతుంది.